ఈశ్వరుడి యొక్క అంటే మనకి విష్ణు అవతారంలో 6వ హరే కృష్ణ. మ్యూట్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి అందరు కూడా. సో 12వ అధ్యాయం చూద్దాం. 12వ శ్లోకంలో 3వ అధ్యాయము మొదటి క్యాంటో ఆఫ్ శ్రీమద్ భాగవతంలో మనం చూద్దాం ఇది ఏంటి అని. తతః సప్త అకూత్యాం రుచిర్యజ్ఞోభ్యజాయత సయామాధ్యైః సురగణైర్ పాశ్చాయ్ స్వయంభువనర్తరం. స్వయంభువ అనర్తరం. ఓకే. తతః సప్తమ అకూత్యాం రుచే యజ్ఞ అభ్యజాయత సహ యమ అద్వై సురగణైః అపాత్ స్వయంభువ అంతరం. స్వయంభువ అంతరం. హరే కృష్ణ. తతః సప్తమ అకూత్యాం రుచేర్యజ్ఞోభ్యజాయత సయామాధ్యైః సురగణైర్ అపాశ్చా స్వయంభువాంతరం. హరే కృష్ణ. ట్రై చేయండి. నాకు కొంచెం కష్టం అనిపించింది. ఎవరు చూస్తారు? అంజనా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తతః సప్తమ ఆకూత్యాం రుచేర్యజ్ఞోభ్యజాయత సయామాద్యై అసురగణైర్ ఆపాత స్వయంభువాంతరం. హరే కృష్ణ. హరి బోల్. ఆకూతి రుచి ప్రజాపతి రుచి. ఓకే. త్రిదేవ్ దేవి మాతాజీ మీరు చదవండి. తతః సప్తమ ఆకూత్యం రుచర్యజ్ఞో భజాయత సాయామాధ్యే సురగణైరపస్వయంభువర్తనాం. హరి బోల్. సుభద్ర మాతాజీ ప్రతిపదార్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ప్రణామం. తతః తదుపరి సప్తమ 7వ అవతారమున ఆకృత్యం ఆకృతి గర్భమునందు రుచే ప్రజాపతి రుచి ద్వారా యజ్ఞః యజ్ఞుడను అవతారమున అభ్యజాయత అవతరించెను సహ అతడు యామ అద్వైః యముడు మొదలగు సురగణైః దేవతలను గూడి అపాత్ పాలించెను స్వయంభువ అంతరం స్వయంభువ మన్వంతరమున. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. లక్ష్మీ జగదీష్ మాతాజీ అనువాదం చదవండి. భాష్యం మాతాజీ. అనువాదం. ప్రజాపతి అయిన రుచి అతని భార్య అయిన ఆకుతి తనయుడైన యజ్ఞుడే సప్తమ అవతారము. తనయుడైన యముని వంటి దేవతలతో సహకరింపబడిన వాడై అతడు స్వయంభువ మన్వంతర కాలమును పాలించెను. హరి బోల్. రత్నకుమారి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భౌతిక జగత్తు ఒక్క నియమాలను చక్కగా నిర్వహించుటకు దేవతలు గ్రహించేడి కార్యనిర్వాహక పదవులు ఉన్నతులైన పుణ్యజీవులకే వసకబడుచుండును. కానీ
అట్టి పవిత్రాత్ములైన జీవులు కొరవడినప్పుడు విష్ణు భగవానుడే స్వయంగా బ్రహ్మ, ప్రజాపతి, ఇంద్రాది రూపములతో అవతరించును. స్వయంభువ మనువు కాలమున ప్రస్తుత సమయము వైవస్వత మన్వంతరము స్వర్గాధిపతి అయిన ఇంద్రుని పదవిని స్వీకరించుటకు అర్హుడైన జీవుడు లభించినందున విష్ణువే స్వయంగా ఇంద్రునిగా అవతరించెను. ఆ విధముగా యజ్ఞుని రూపమున అతడు తన పుత్రులైన మాయా దేవతలచే సహకరించబడి లోకపాలన వ్యవహారాలను గావించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 13వ శ్లోకము. అష్టమే మేరుదేవ్యాం తు నాభేర్జాత ఉరుక్రమః దర్శయన్ వర్త్నది ధీరాణం సర్వాశ్రమన్ మనస్కృతం. అంటే మహారాజు నాభి మరియు మేరుదేవి యొక్క సంతానమైన ఋషభదేవుడు 8వ అవతారం. పూర్ణమైన ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వాశ్రమముల వారిచే గౌరవింపబడు ధీరులు అనుసరించుట వంటి పూర్ణత్వ మార్గమును అతడు ఈ అవతారమున చూపెను. హరే కృష్ణ. సరోజ మాతాజీ శ్లోకం చదవండి. हरे कृष्ण माता जी, धन्यवाद, प्रणाम। श्रील प्रभुपाद की जय। अष्टमे मेरुदेव्यां तु नाभेर्जात उरुक्रमः दर्शयन् वर्म्यधीराणां सर्वाश्रम नमस्कृतं. हरे कृष्ण माता जी. బి కుమారి మాతాజీ ప్రతిపదార్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అష్టమే 8వ అవతారమున మేరుదేవ్యంతు మేరుదేవి గర్భమునందు నాభే మహారాజు నాభి మేరుదేవి భక్త జతః అవతరించెను. ఊరు సర్వశక్తి సంపన్నుడైన విష్ణుదేవుడు దర్శయన్ చూపించుట ద్వారా వర్తమ మార్గము ధీరాణం ధీరులకు సర్వ ఆశ్రమ అన్ని ఆశ్రమముల వారిచే నమస్కృత్యం గౌరవింపబడేది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ, కనిపిస్తుంది. హరే కృష్ణ. మానవ సంఘము సహజముగా 4 వర్ణములు 4 ఆశ్రమముల నడి 8 విధములుగా విభజించబడి ఉన్నది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల నడి విభాగములు 4 వర్ణములు కాగా ఆధ్యాత్మిక అనుభవ మార్గమునకు పురోగతి వంటి బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థ్యము, సన్యాసము అనునవి 4 ఆశ్రమములై ఉన్నవి. ఈ వర్ణాశ్రమములన్నిటినీ అందును సన్యాసాశ్రమము అత్యంత ఉన్నతమైనదిగా భావింపబడును. అట్టి ఆశ్రమమునందున్న వాడైన సన్యాసి తన స్థితి మిగిలిన వర్ణాశ్రమముల వారికి ఆధ్యాత్మిక గురువు వంటి వాడు. అటువంటి సన్యాసాశ్రమమునందు కూడా పూర్ణత్వ ప్రాప్తి కొరకై 4 విధములైన స్థితులు కలవు. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అనురాధ మాతాజీ మీరు కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్. అవి ఏ కుటీచక స్థితి, బహుదక స్థితి, పరివ్రాజక కాచార్య స్థితి, పరమహంస స్థితి ఎనున్నవి. వీటిలో పరమహంస స్థితి ఎంత పూర్ణత్వమును సాధించిన స్థితి. పూర్ణత్వమును సాధించినటువంటి పరమహంస స్థితి సర్వాశ్రమముల వారిచే గౌరవింపబడును. మహారాజైన నాభి మేరుదేవి యొక్క తనయుడైన ఋషభదేవుడు విష్ణువు యొక్క అవతారం. స్వీయ స్థితిని శుద్ధిపరచుకొని పూర్ణత్వ మార్గమును తపస్సు ద్వారా అనుసరింపుమని అతడు పుత్రులకు ఉపదేశించెను. స్వీయ స్థితిని శుద్ధిపరిచి నిరంతరము వృద్ధి చెందినటువంటి నిత్యమైన ఆధ్యాత్మిక సౌఖ్య స్థితిని మనుజునకు కలిగించున్నది ఆ తపస్సే. ప్రతి జీవియు ఆనందం కొరకై వెదుకుచున్నను. అట్టి నిత్యమైనదియో అనంతమైనదియో ఆనందము
ఎచ్చట లభించునో ఎవ్వరునూ తెలుసుకొనలేకున్నారు. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. నాగమణి అవధాని మాతాజీ మీరు కంప్లీట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కనుకనే మూర్ఖులైన వారు నిత్యానందమునకు బదులుగా భౌతికేంద్రియ సుఖమును వాంఛించుచున్నారు. కానీ తాత్కాలికమైన అట్టి ఆభాస ఇంద్రియ సుఖము సునక సూకరములకు కూడా లభించుచున్నదనే విషయము ఆ మూర్ఖులు ఎరుగలేకున్నారు. జగత్తులో పశువులు, పక్షులు, జంతువుల వంటి ప్రతి జీవికి కూడా అట్టి తుచ్చ సౌఖ్యము లభించుచునే ఉన్నది. మానవ జన్మతో సహా ప్రతి జీవజాతి యందును అట్టి సుఖం పుష్కలముగా లభించుచున్నది. కానీ మానవ జన్మ అట్టి తుచ్చమైన సుఖము కొరకై ఉద్దేశింపబడలేదు. ఆధ్యాత్మిక అనుభవం ద్వారా నిత్యము అనంతమైన ఆనందమును పొందుట కొరకే మానవ జన్మ ఉద్దేశింపబడినది. అటువంటి ఆధ్యాత్మిక అనుభవము స్వచ్ఛందముగా తపో మార్గమున చనుట ద్వారా మరియు భౌతిక సుఖము నుండి విరమించుట ద్వారా అనగా తపస్సు ద్వారా లభించగలదు. ఇంద్రియ భోగముల నుండి దూరులైన వారే ధీరులు అనబడుదురు. అట్టి ధీరులైన వారే సన్యాసాశ్రమమును స్వీకరించి క్రమముగా సర్వులచే పూజనీయమైన పరమహంస స్థితిని చేరగలరు. మహారాజైన వృషభదేవుడు ఈ సిద్ధాంతమునే ప్రచారము చేసి అంత్యకాలమున దేహావసరములన్నింటి నుండి సంపూర్ణముగా దూరుడయ్యను. అటువంటి అరుదైన స్థితిని మూర్ఖజనులెన్నడును అనుకరింపరాదు. అట్టి పరమోత్తమ స్థితి సర్వులచే పూజనీయమై ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. జయశ్రీ మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కనిపించట్లేదు మాతాజీ ఇప్పుడు. అష్టమే మేరు దేవాతు నాభిర్తు పూరకం దర్శయన్ వర్తధీరాణం సర్వశ్రమానుమశ్రుతం. హరే కృష్ణ మాతాజీ. ఓకే, హరి బోల్. ఇంకొకసారి మళ్ళీ నేర్చుకోండి, వస్తుంది. వరలక్ష్మి మాతాజీ మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ మాతాజీ. ప్రణామం. అష్టమే మేరు వ్యయం తు నాభేజత ఉరుక్రమః దర్శయన్ వర్మ తీరాణం సర్వశ్రమ నమస్కృతం. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానస్తిమిరాంధస్య అజ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके
భక్తిర్భవతి నైష్టికి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమపదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమః. ముఖం కరోతి వాచాలం భంగం లంఘాయతే గిరిమెత్ కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. శ్రీ రాధే రాధే. హరే కృష్ణ. సో మనం సప్తమ అవతారం ఏంటి అంటే 7వ అవతారం గురించి మనం తెలుసుకుంటున్నాము. 7వ అవతారంలో ఏం చెప్తున్నారంటే, ఎవరు పేరేంటి మీరందరం చదివాం కదా మనం. 7వ అవతారం పేరేంటి చెప్పండి. యజ్ఞుడు, యజ్ఞేశ్వర్ అంటాం కదా. సో యజ్ఞుడు కూడా విష్ణువు యొక్క అవతారమే. మనం ఎప్పుడు చేస్తాము యజ్ఞం? సామాన్యంగా ఎప్పుడు చేస్తూ ఉంటాము యజ్ఞాలు? శుభం జరిగినప్పుడు, శాంతి కోసం, శాంతి కోసం, శుభం ఏదన్నా కార్యక్రమం కావాలి అన్నప్పుడు చేస్తామన్నమాట. అంటే ఏదైనా కోరిక యజ్ఞం చేస్తే ఒక త్యాగం లాంటిది అనమాట. అందులో ఏమేమి త్యాగం అవుతున్నాయి అని అంటే, కర్రలు వేస్తాం కదా యజ్ఞవి, అటువంటివన్నీ బూడిదైపోతూ ఉంటాయి. తర్వాత యజ్ఞ హోమ పిండి వేస్తాము, ధాన్యాలు వేస్తాము, అన్నం కూడా వేస్తారు ఒక రకంగా వండి. సో ఈ ధాన్యాలు ఇవన్నీ కూడా త్యాగం చేసి మనకి యజ్ఞ రూపం. యజ్ఞం జరిగిన తర్వాత ఏమవుతుంది? రిజల్ట్ ఏముంటది? బూడిద అవుతుంది. యజ్ఞం జరిగిన తర్వాత ఇమీడియట్ రిజల్ట్ కష్టాలు వస్తాయా? వర్షం తప్పకుండా వర్షం పడుతుంది. యజ్ఞం బాగా జరిగిన రోజు, ఆ రోజు తప్పకుండా వర్షం పడుతుంటే భగవంతుడు దేవతలందరూ ఆశీర్వదిస్తున్నారు అని అర్థం. సో మనం ఏదైనా కోరిక సామాన్యంగా ఫలానా యజ్ఞం చేయించండి. నరసింహ యజ్ఞం చాలా విలువైందనమాట. ఇప్పుడు మనకి నందనవనం గుడి రావాలని చెప్పి 1.5 yearగా నరసింహ హోమం యజ్ఞం చేస్తూ ఉన్నారు ఎవ్రీ స్వాతి నక్షత్రం రోజున, ఎవ్రీ మంత్. సో అలా మనకి ఈరోజు ఉండింది. ఎంతమంది వెళ్ళారో నాకు తెలీదు. సో మార్నింగ్ చేస్తారు 6 o'clock, 6:30, 9:30కి అందరు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి ఆ సమయంలో చేస్తారు అనమాట. ఓకే, అది యజ్ఞం. సో యజ్ఞుడు కూడా సప్తమ అవతారము అని చెప్తున్నారు అనమాట. సో ప్రజాపతి అయిన రుచి, ప్రజాపతులు మనం తెలుసుకున్నాం కదా. బ్రహ్మ ప్రజాపతుల్ని సృష్టించాడు. ఏంటంటే వీళ్ళు గృహస్థాశ్రమంలో ఉండి వాళ్ళు సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి. సో ప్రజాపతి అయిన రుచి, ఆయన పేరు రుచి, ఆయన ఒక ఋషి. అతని భార్య అయిన ఆకుతి, తనయుడైన యజ్ఞుడే సప్తమ అవతారం. సో ఆకుతికి ఇంకా రుచికి పుట్టిన బిడ్డనే యజ్ఞుడు, ఆయనే సప్తమ అవతారం. తనయుడైన యముని వంటి దేవతలతో యజ్ఞుడికి ఇంకా చాలా మంది సంతానం వస్తారు. ఆ సంతానం అందరూ కూడా సహకరిస్తారు. ఏంటి అంటే పరిపాలించడానికి మంచిగా సహకరిస్తూ ఉంటారు వాళ్ళు అనమాట. సో ఇక్కడ మనకి భాష్యం, శ్రీల ప్రభుపాదికి జై, భాష్యం చూసినట్లయితే భౌతిక జగత్తు యొక్క నియమాలను చక్కగా నిర్వహించుటకు దేవతలు గ్రహించడి కార్యనిర్వాహక పదవులు ఉన్నతులైన పుణ్యజీవులకే ఒసగబడుచుండును. ఇప్పుడు భౌతిక జగత్తు, మనము భౌతిక జగత్తు గురించి బాగా తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నామా? భగవంతుడు 3 రకాలుగా, అంటే దేవాది దేవుడు అని తెలుసుకున్నాము, బ్రహ్మభూతానికి తెలుసుకున్నాము, పరమాత్ముడు అని తెలుసుకున్నాము. సో భగవంతుడి చుట్టూ ఉండే వాతావరణాన్ని, అవన్నిటిని, వాటిని ఏమన్నాము మనం? ఏమన్నాము? హరే కృష్ణ. ప్రకృతి పురుషుడు అది ఓకే, కానీ దానికి మనము గోలోక చాట్లో ఒక పేరు ఇచ్చాం.
మహతత్వం భౌతిక జగత్ మహాతత్వం బోల్ హరి బోల్ మహత్తత్వం. మహాతత్వం ఓకే, సో ఈ మహత్తత్వం అన్నమాట. సో ఇవన్నిటికి అండ్ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వర్క్ ఇచ్చాడు భగవంతుడు. అవునా, బ్రహ్మని సృష్టి చేయమన్నారు, శివుణ్ణి లయం చేయమన్నారు. ప్రతి సృష్టి జరిగిన దగ్గర లయం అనేది జరగవలసిందే. ఒకవేళ లయం జరగలేదనుకోండి ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు పెరిగిపోతారు మాతాజీ, ఆ పెరిగిపోతారా జనాభా? జనాభా దృష్టి అంటే ఆగిపోయింది. ప్రకృతి అధర్మం అవుతుంది. ప్రకృతి అధర్మం పోతుంది పూర్తిగా అన్నమాట. ఇంకా సృష్టి జరిగిన దగ్గర లయం కూడా చెందుతూ ఉంటేనే ఆ సైకిల్ అనేది కరెక్ట్ గా నడుస్తూ ఉంటుంది. లయం చేయడానికే శివుణ్ణి పుట్టించారు. సో ఇలా జరిగినప్పుడే ఒక్కొక్కసారి ఈ దేవతలు, ఇంద్రుడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, దేవతలకే రాజు ఆయన. సో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయా లేదా అన్నీ చూస్తూ ఉండాలి అన్నమాట. సో ఇక్కడ వరుణ రాజు అనుకుందాం మనం. వరుణుడు ఏం పని చేస్తాడు? వర్షం మాతాజీ వర్షం కురిపిస్తాడు. సూర్యదేవుడు వెలుతురునిస్తాడు. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉండి ఇంద్రుడు పదవికి అర్హత గల వాళ్ళు ఎవరు దొరకలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్ తీసుకుంటున్నాను, ఈ నా సబార్డినేట్స్ లాగా, అంటే మీరందరూ కూడా బాగా సహకరిస్తున్నారు, నేర్చుకుంటున్నారు, చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకానొక సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ మనీషా మాతాజీ భగవద్గీత తీసుకుంటారు, ఆమె రాలేను అని చెప్పారు. అప్పుడు నాకు సమమైన వాళ్ళు ఎవరు దొరకలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్క్రీన్ ముందుకి నేను రావాల్సి వస్తుంది. సేమ్ వే మా శిక్షా గురువులు కూడా 3-4 ఉన్నారు మా సీనియర్స్. సో వాళ్ళకు కూడా సమయానికి, ఇప్పుడు నేను థర్స్డేస్ చెప్పేదాన్ని, లేదు నాకు అవ్వట్లేదు నేను చెప్పలేను. సో చెప్పే అర్హత ఉండేవాళ్ళు దొరికేదాకా వాళ్ళే చెప్తూ ఉంటారనమాట. అర్థమవుతుందా ఇక్కడ మీకు? అర్హత ఉండేవాళ్ళు దొరకాలి, కరెక్ట్గా చెప్పాలి, రెఫర్ చేసుకుని అలాంటి వాళ్ళు దొరికే వరకు కూడా యాజమాన్యమే ఆ బాధ్యత కూడా తీసుకుంటుంది. అదేవిధంగా విష్ణుమూర్తి కూడా భౌతిక జగత్తు యొక్క నియమాలు చక్కగా నిర్వహించుటకు దేవతలు గ్రహించడి కార్యనిర్వాహక పదవులు ఉన్నతులైన పుణ్యజీవులకే ఒసగబడుతుంది. అంటే ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఇస్తారు, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరన్నమాట ఏదైనా కానీ. సో ఆ పుణ్యజీవుల్లో కొరత ఒక్కోసారి ఏర్పడుతుంది. పవిత్రాత్మల జీవులు కొరవడినప్పుడు విష్ణు భగవానుడికి స్వయంగా బ్రహ్మ, ప్రజాపతి, ఇంద్రాది రూపాల్లో అవతరిస్తాడంట. సో స్వయంభు మనవు కాలంలో, అంటే ఇప్పుడు మా వైవస్వత మన్వంతరము అని అంటున్నాము. సో స్వయంభు మనవు ముందు సత్యయుగంలో అలా ఉన్నప్పుడు సర్వాధిపతి అయిన ఇంద్రుని పదవి స్వీకరించుటకు అర్హుడైన జీవుడు లభించలేదు. సో ఇంద్ర పదవికి ఇంద్రుడు ఇంకా అప్పుడు సృష్టింపబడలేదు, రాలేదు. సో అందుచేత భగవానుడే కరెక్ట్గా ఆ విధంగా యజ్ఞుని రూపంలో అతడు అవతరించాడు. సో యజ్ఞుని పుత్రులే యమాది దేవతలు. సో ఈ మిగతా దేవతలందరూ వాళ్ళు సహకరించి లోకపాలన వ్యవహారాలని యజ్ఞుడు గావించెను అని చెప్తున్నాడు. ఎక్కడైనా విష్ణుమూర్తి అవతరించాడు అని అంటే, ఇప్పుడు ఆ విష్ణుమూర్తి అవతరించడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏమేం కారణాలు ఉంటాయి? ఒకటేమో సాధువులను రక్షించడానికి అని అంటాం, ఇంకోసారి దుష్టులను శిక్షించడానికి. వెరీ గుడ్. సో దుష్టుల్ని శిక్షించడానికి, ఇంకోసారి కొన్ని లీలలు చేస్తున్నాడు, అట్రాక్ట్ చేయడానికి. కొన్ని లీలలు చేస్తాడనమాట, కొన్ని శాప విమోచనం చేయటానికి. సో అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి భక్తుల కోసం కూడా భగవంతుడు వస్తూ ఉంటాడు. ఆ భక్తుల కోసం భగవంతుడు వచ్చి సేవ చేస్తాడు వాళ్ళకి. ఉదాహరణ ప్రహ్లాదుడికి ఏం సేవ చేశాడు భగవంతుడు? రక్షించడానికి వచ్చాడు. భక్తులకి సేవ చేయడానికి కూడా వస్తారు. భక్తుడికి సేవ.
మనం అన్నీ చెప్పుకున్నాం, ఇవి చిన్న చిన్న కథల్లాగా. ప్రయత్నం చేయండి, ఎక్కడో వెళ్ళిపోకండి. భగవద్గీతలోనే కలేబరుడు అని అర్జునుడికి రథసారథి అయ్యారు. ఎస్, కలేబరుడు భగవంతుడికి ఆ రథసారథి అయి చేస్తారనమాట. లైక్ జగన్నాథ కథలు ఎన్నో చూసాం కదా మనం. భగవంతుడు చేయి చాచి కొబ్బరికాయ తీసుకోవడము, ప్రసాదాలు తీసుకోవడము, తర్వాత మామిడి పళ్ళు కూడా తీసుకుంటాడు మరి. మామిడి పళ్ళు తీసుకోవడం, ఇలా చాలా అన్నమాట. పాన్ తింటాడు. సో ఇలా భగవంతుడి భక్తుల కోసం కూడా ఒక్కొక్కసారి అతను వచ్చేస్తూ ఉంటాడు అనమాట. అంటే లోకాల్ని సృష్టించాడు. లోకాలంటే మనం ఈ చిన్న చిన్న బాల్స్ అనుకున్నాం కదా, ఏంటి అవి? బ్రహ్మాండాలు అంటే ఇంకో పదం ఏదైనా చెప్పండి. బ్రహ్మాండాలు బ్రహ్మాండాలు. సో ఇవన్నీ కూడా మన మామూలుగా లోకాలు. సో వీటిని అన్నిటిని కూడా పాలించాలి. ఒక్కటి అని మనం అనుకుంటున్నాము, కానీ విశ్వాలు చాలా సృష్టిస్తున్నాడు కదా భగవంతుడు. సో ఆ సృష్టిలో ఏదైనా లోపము వస్తే సృష్టి ఆగిపోతుంది, కష్టం అన్నమాట. సో లోక పాలన వ్యవహారాలన్నీ చక్కబెట్టడానికి భగవంతుడే స్వయంగా ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉదాహరణకి మనం భౌతిక ప్రపంచంలో, అంటే ఇక్కడ ఆధ్యాత్మికానికి రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు ప్రెసిడెంట్షిప్పే లేదు, ఇక్కడ పదవి లేదు, కానీ ఆయన తాత్కాలికంగా ప్రెసిడెంట్ లాగా ఉన్నారనమాట. సో అంటే సరి అయిన వ్యక్తి దొరికే వరకు ఇలా పెద్దవారు, అంటే హయ్యర్ పోస్ట్కి ఉండేవాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ యజ్ఞుల్లాగా ఆయన ఆ పదవికి అవతరించారంట. సో యజ్ఞుడు అంటే ఏంటి అంటే, యజ్ఞస్వరూపుడైన భగవంతుడు, యజ్ఞ అనే పదానికి త్యాగం, ఆరాధన, భగవంతునికి సమర్పణ అనే అర్థాలు వస్తాయి అని చెప్తున్నారు. యజ్ఞము అంటే ఏంటి? త్యాగము అని కూడా. త్యాగము ఒక అలాంటి ఆరాధన, భగవంతుడికి సమర్పించుకునేది అని అంటారనమాట. సో యజ్ఞుడు భగవంతుడు విష్ణువు యొక్క అవతారము. ఆయన రుచి ప్రజాపతి మరియు ఆకుతి దేవి కుమారుడు. ఆకుతి స్వయంభూ మనువు యొక్క కుమార్తె. సో స్వయంభూ మనువు ఒక్క కుమార్తె కాదు, అందరు కుమార్తెల్ని స్వయంభూ ప్రజాపతులకే ఇచ్చి వివాహం చేశారనమాట. వాళ్ళు రుచులైనప్పటికీ కూడా గృహస్థాశ్రమంకి, అంటే భక్తి ఎక్కువ చేసుకునే వాళ్ళకి భార్య అవ్వడం ఎంతో అదృష్టం. హెల్ప్ చేస్తారు కదా వాళ్ళు, భక్తి చేయక్కర్లేదు, ఇంకా భర్త వెనకాల ఉండి అన్ని సహాయం చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా భక్తులు అయిపోతారనమాట. సో భగవంతుడికి దగ్గరికి చేరడానికి సులభమైన మార్గం అని చెప్పేసి మనువు పుత్రికల్ని అందరినీ చాలా మటుకు ప్రజాపతులకి ఇచ్చి పెళ్లి చేశారనమాట. సో ఇక్కడ యజ్ఞ భగవాని అవతారం ఏంటి అనేది మనం 4వ స్కందంలో ఇంకా బాగా తెలుసుకుందాము. అక్కడ యజ్ఞుడు అంటే అవతారం ఎందుకు వచ్చింది, విష్ణువులాగా ఎందుకు వచ్చాడు అనేది మనం చూద్దాం అక్కడ. తర్వాత స్వయంభువ మన్వంతరంలో యజ్ఞుడు ఇంద్రుడి పదవిని స్వీకరించి దేవతలను రక్షించాడని పురాణాలు చెప్తున్నాయి. సో ఇక్కడ మన విశ్వాలు ఎన్నో అని చెప్పుకుంటున్నాం కదా, మనం ఏమనుకుంటాము, ఇంద్రుడు ఉన్నాడు కదా, మళ్ళీ ఇంద్ర పదవి ఏంటి అని. ఒక విశ్వంలో ఇంద్రుడు లేడేమో, సృష్టించలేదే. సో అందుచేత అక్కడ ఇంద్ర పదవి తీసుకొని అలా చెప్పాడని చెప్తున్నారు. సో అన్ని యజ్ఞాలు నిజమైన భోక్త మరియు ప్రభువు నేనే అని భగవంతుడు భగవద్గీత 9.24లో చెప్పారు అని చెప్తున్నారు. ఎవరి దగ్గరైనా భగవద్గీత ఉంటే 9.24 వస్తే ఒక్కసారి చదవండి. పుస్తకం ఉంటే చూడండి, ట్రై చేయండి. హరే కృష్ణ మాతాజీ. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామాభిజానంతి తత్వేన తస్యంవంతి తే. హరి బోల్. అనువాదం చదవండి. ఏలనన
సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు, కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుదురు. హరిబోల్. సో అన్ని యజ్ఞాల నిజమైన భోక్త మరియు ప్రభువు నేనే అని శ్రీమద్ భగవద్గీతలో భగవానుడు చెప్పాడనమాట, శ్రీకృష్ణ అందువల్ల యజ్ఞుడు అంటే కేవలం అగ్నిలో ఆహుతులు సమర్పించడం మాత్రమే కాదు, యజ్ఞ స్వరూపుడైన భగవంతుడు విష్ణువును కూడా సూచిస్తుంది. అంటే యజ్ఞమే చేస్తున్నాము, యజ్ఞుడికే చేస్తున్నామని కాదు. అవతారాలు ఉన్నాయి కదా, ఈ అవతారాలు ఏ అవతారానికి పూజ చేసినా అది కృష్ణ పరమాత్మకి చేసినట్లే లెక్క అనేది ఇక్కడ మనము తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. సో యజ్ఞ భగవానుడికి దక్షిణాదేవిని ఇచ్చి వివాహం చేస్తారంట. సో యజ్ఞ భగవానుడికి 12 మంది కుమారులు జన్మించారు అని శ్రీమద్ భాగవతం చెప్తుందన్నమాట. ఎవరెవరు ఆ కుమారుల పేర్లు ఊరికే చదువుతాను చూడండి. ఫస్ట్ కుమారుడు తోష, తర్వాత ప్రతోష, సంతోష, భద్ర, శాంతి, ఇదస్పతి, ఇద్మ, కవి, విభు, స్వహ్న, సుదేవ, రోచన. సో 12వ కుమార్తె రోచన. ఇక్కడ మనం రోచన అనే పేరు వచ్చిందా, రాలేదా ఇంకా? హరే కృష్ణ. రాలేదు మాతాజీ. ప్రజాపతి అయిన రుచి. ఓకే, రైట్. సో యజ్ఞుడికి ఇంతమంది పుత్రులు ఉన్నారన్నమాట. సో ఇది 7వ అవతారం. చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను నెక్స్ట్ కూడా తీసుకున్నాను. మీకు దీంట్లో ఏదైనా అర్థం కాలేదంటే అడగండి. ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు యజ్ఞుడి గురించి? యజ్ఞుడు విష్ణుమూర్తి యొక్క అవతారము. ఇంద్ర పదవిని తీసుకుని ఈ లోకపాలన వ్యవహారాలన్నీ కూడా దేవతల కోసము ఆయన చేశారన్నమాట. హరే కృష్ణ. సో 8వ అవతారం ఏంటి అని మనం చూద్దాం. సో మహారాజు నాభి మరియు మేరుదేవి యొక్క సంతానమైన వృషభదేవుడు 8వ అవతారం. చాలా ముఖ్యమైన అవతారం అండి వృషభదేవుడు. ఇప్పుడు మనం ఎవ్రీడే క్లాసుల్లో చెప్పుకునే విషయాలన్నీ వృషభదేవుడే మొట్టమొదలు చెప్పాడనమాట. మనిషి పుట్టుక ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వాశ్రమాల వారిచే గౌరవింపబడి ధీరులు అనుసరించినటువంటి పూర్ణత్వ మార్గాన్ని అతడు ఈ అవతారాల్లో చూపెను. సో ఆయనకి 100 మంది పుత్రులు ఉంటారు. 100 మంది పుత్రులు ఇంకా ఎవరికి ఉన్నారు? ఈయన ఋషభదేవుడికి 100 మంది కూడా 100 మంది పుత్రులు ఉంటారు. సో ఈయనకి ఋషభదేవుడికి 100 మంది పుత్రుల్లో మొదటి కుమారుడు భరతుడు. సో అందుచేత మన భారతదేశం అని అన్నారు అని చెప్తారనమాట. సో మనము ఇంతకుముందు మనము చెప్పుకున్నాము 4 వర్ణాలు, చాతుర్వర్ణమయ సృష్టం అని ఎవరు చెప్పారు? భగవద్గీత ఆ శ్లోకం చదవండి. ఇంకా ఓకే. సో ఇక్కడ భగవద్గీతలో చెప్పారు భగవంతుడు, కానీ ఇది మనం భాగవతం చదివేది అంతకంటే ముందు కదా. సో మానవ సంఘం సహజంగా 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, 8 విధాలుగా విభజించబడ్డాయి. సో 4 ఆశ్రమాలు వేరు, మయాసృష్టం ఆశ్రమ 4 వర్ణాలు అని కూడా అన్నారనమాట. సో అవి ఏంటి అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభాగాలు 4 వర్ణాలుగా చేశారు. ఇది గుణ కర్మ విభాగచ అంటే ఆ కర్మల్ని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి ఈ 4గా విభజించారు. బ్రాహ్మణులు ఏం చేస్తారు? వేదాలు చదువుతారు, అన్ని నేర్పిస్తారు, మంత్రాలు, వేదాలు, మంత్రోచ్చారణ అంతా కూడా బ్రాహ్మణుల యొక్క పని.
క్షత్రియులు ఏం చేస్తారు, వాళ్ళు రాజ్యాంగాన్ని అంటే రాజు లాగా అంత పరిపాలిస్తూ ఉంటారు అన్నమాట. క్షత్రియులు ప్రజల్ని పరిపాలిస్తూ ఉంటారు. వైశ్యులు వ్యాపారాలు చేస్తారు. శూద్రులు ఈ ముగ్గురికి కూడా సహాయం చేసేవాళ్ళు శూద్రులు. అయితే భాగవతం ప్రకారం అందరూ శూద్రులని అంటారు కదా. భాగవతం ప్రకారం ఏంటి అంటే అందరం పుట్టటము శూద్రుల్లాగే పుడతాము, కానీ మనం చేసే పనిని బట్టి ఇలా వర్ణాలుగా విభజించబడ్డాయి. అది కాకుండా ఆధ్యాత్మిక అనుభవ మార్గానికి పురోగతి వంటి బ్రహ్మచర్యము. సో ఆధ్యాత్మిక మార్గాన్ని బట్టి వయస్సును బట్టి ఈ విధంగా చేశారనమాట. మొదటి 25 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించాలంట ప్రతి మానవుడు కూడా. అంటే అంతకంటే ముందు పెళ్ళిళ్ళు చేసేవారు, చేయలేదని కాదు, కానీ బ్రహ్మచర్యం అది పాటించాలి అని తర్వాత గృహస్థాశ్రమము అంటే పెళ్లి చేసుకొని సంతానాన్ని కని పెంచి పెద్ద చేసి 50 ఏళ్ల వరకు గృహస్థాశ్రమంలో ఉండాలి అని చెప్తున్నారు. ఆ తర్వాత వానప్రస్థ అంటే 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మనకి పిల్లలు కొంచెం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అలా వస్తారు కాబట్టి వాళ్ళకి అన్నీ అప్పచెప్పేసి వనప్రస్థ వెళ్ళిపోవాలి. అంటే ఇల్లు వదిలేసి ఏది పట్టించుకోకుండా వనాలకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటంటే సన్యాసము. పూర్తిగా ఇంకా భగవత్ లీలల్లోనే భగవంతుడిని ధ్యానిస్తూ ఉండాలి అని చెప్తారు. సో ఈ 4 ఆశ్రమాలు ముందు అందరూ చేసేవారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాన్ని వదిలిపెట్టి కొడుకులకి అప్పచెప్పి ఈ లోపే అన్నీ కూడా పుత్రులకి నేర్పించేవాళ్ళు. నేర్పించి వాళ్ళకి అప్పచెప్పేసి వదిలి వెళ్ళిపోయేవారు అనమాట. సో అలా వర్ణాశ్రమాలన్నిటి అందున సన్యాసాశ్రమం అత్యంత ఉత్తమమైనదిగా భావించబడును. సో వర్ణాశ్రమానికి వెళ్ళినప్పటికీ ఆశ్రమం వేసుకుని అక్కడ ఉండి సన్యాసం పుచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ, అరుదు అని చెప్తున్నారు. ఇప్పుడు శ్రీల ప్రభుపాదికి జై. ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి ఆయన సన్యాసాశ్రమం తీసుకున్నారు. తీసుకున్న తర్వాతే అన్ని అనువాదం చేశారు పుస్తకాలు. ఆ తర్వాత మనకి ఎన్నో అందించారనమాట. భక్తి ఆధ్యాత్మిక మార్గాన్ని మనకి చూపించి పెద్ద గురువు అయ్యారు. సో అలా సన్యాసము అన్నిటికంటే చాలా ముఖ్యము అండ్ ఇది అన్నిటికంటే ఎక్కువ అని చెప్తున్నారు. పూర్ణత్వ ప్రాప్తి కొరకై 4 విధాలైన స్థితులు గలవు అని చెప్తున్నారు. అవి కుటీచ స్థితి, బహుధ స్థితి, ప్రజా పరివ్రాజకాచర్య స్థితి, పరమహంస స్థితి అన్నవి. ఈ స్థితులన్నీ కూడా ఏంటి అంటే భక్తిలో స్టేజెస్ అన్నమాట. ఆధ్యాత్మిక భక్తిలో స్టేజెస్. వీటిల్లో కూడా లాస్ట్ ఇది పరమహంస స్థితి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు భగవంతుడు లాంటి వాళ్ళు అన్నమాట. పరమహంసలు ఎక్కడుంటాయి? ఆధ్యాత్మిక జగత్తులో గోలోకంలో కృష్ణుడి చుట్టూ ఉంటాయి పరమహంసలు. అంటే వాళ్ళు మహాభక్తులు, ఇంకా ఆల్టర్నేట్ ఏమీ లేదనమాట. దేవుడితో సమానంలాగా ఉంటారు. అటువంటి గురువులు అనమాట. అంత ఉచ్చ స్థితికి రీచ్ అవుతారు వాళ్ళు. సో ప్రజావాజక అంటే ఈ పరమహంసుల్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారన్నమాట. వాళ్ళు కూడా ప్రజావ్రాజకాచర్య స్థితి అంటే వ్రజవాసీస్ అని మనం అనుకోవచ్చు. వాళ్ళకి వేరే ఆలోచన ఏముండదు. కృష్ణుడి యొక్క ఆరాధన తప్ప ఇంకో ఆలోచనే వాళ్ళకి ఉండదన్నమాట. సో అటువంటి స్థితి. ఇంకా టీచర్ స్థితి అంటే మిక్స్డ్ స్టార్టింగ్ అనుకోవచ్చు. బహుదూక ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి అట్లా వెళ్తూ వెళ్తూ లాస్ట్కి వచ్చేస్తే పరమహంస స్థితి. అంటే వాళ్ళకి అస్సలు పూర్తిగా భౌతిక ప్రపంచంతో రిలేషన్ ఉండదు. అలా అని చెప్పి వాళ్ళు తినరా తాగరా, దేహానికి ఎంత కావాలో అంత తీసుకుంటారేమో, కానీ పూర్తిగా ఆధ్యాత్మికం వైపే వెళ్తూ ఉంటారన్నమాట వాళ్ళు. అది పరమహంస స్థితి. వీటిలో పరమహంస అత్యంత పూర్ణత్వాన్ని సాధించిన స్థితి. పూర్ణత్వాన్ని సాధించిన అటువంటి పరమహంస స్థితి సర్వాశ్రముల
వారిచే గౌరవింపబడును. మహారాజైన నాభి మేరుదేవి యొక్క తనయుడైన వృషభదేవుడు విష్ణువు యొక్క అవతారము. సో వీళ్ళు విష్ణువు ఎందుకు వీళ్ళందరికీ పుడుతున్నారంటే, ఆ రోజుల్లో సత్యయుగంలో ఘోరమైన తపస్సు చేసేవారు భర్తలు. మాకు భగవానుడే మాకు పుత్రుడు కావాలి, వాళ్ళకి అలాంటి కోరిక ఉండేదన్నమాట. సో భగవానుడు కూడా సరే వీళ్ళు చాలా స్వచ్ఛమైనగా ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు కూడా, వీళ్ళకి నేను పుత్రున్నై వాళ్ళ కోరిక తీరుస్తాను అని చెప్పి ఇంకా ఏదో మంచి చెయ్యడానికి వస్తారనమాట. సో వృషభదేవుడు ఇలా వీళ్ళిద్దరికి పుట్టాడు, నాభి మరియు మేరుదేవి. సో విష్ణువు యొక్క, వృషభదేవుడు ఎవరో కాదు, విష్ణువు యొక్క అవతారం. సో స్వీయ స్థితిని సిద్ధపరచుకొని పూర్ణత్వ మార్గాన్ని తపస్సు ద్వారా అనుసరింపమని అతడు పుత్రులకు ఉపదేశించను. ఆయనకి 100 మంది పుత్రులు ఉన్నారు. ఇంతమందిలో ఎక్కడో చదివాను నేను, ఒక 15 ఎంతమంది, వాళ్ళకందరికీ తపస్సే మార్గము, వేరే మార్గం ఏమీ లేదు. ఇక్కడ నీకు ఇంద్రియ తృప్తి ఎంత తీర్చుకున్నా కానీ అది తీరదు, అలానే ఉంటుంది ఈ భౌతిక ప్రపంచం. కానీ తపస్సు అనేదే ఎక్కువగా చేయాలి, అక్కడే మీకు అసలైన ఆనందం అనేది దొరుకుతుంది. ఆనందం ఎచ్చట లభించును ఎవ్వరూ తెలుసుకోలేకున్నారంట. సో ఈ సైంటిస్టులు ఎంతమంది ఉన్నారు కదా, సో వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడ సంతోషం దొరుకుతుంది. ఇప్పుడు మీకు తెలుసా, బీపీ, షుగరు, ఇంకేమో రోజు థైరాయిడ్, ఎవ్రీడే టాబ్లెట్లు వేసుకుంటారు కదా కొన్ని జబ్బులకి. అవి వేసుకోకపోతే వాళ్ళ శరీరం సరిగ్గా పనిచేయదు అని చెప్తుంటారు కదా. సో ఉపవాసాలు ఉండడానికి కూడా వాళ్ళకి చాలా కష్టం. మేము పొద్దున్న లేస్తే టాబ్లెట్లు తినాలి, సో తినవలసి వస్తుంది అని చెప్తారు. ఇలాగే ఒక జబ్బు అంటే బీపీ అంటే మీకు తెలుసు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండాలని టాబ్లెట్ వేసుకుంటారు. షుగర్ కంట్రోల్ అంటే అక్కడ ప్యాంక్రియా సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్తారు డాక్టర్లు, దానివల్ల టాబ్లెట్లు వేసుకుంటారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక థైరాయిడ్ అంటేనే మెయిన్ ఇక్కడ గొంతు దగ్గర ఉంటుందండి ఒక గ్లాండ్, అది థైరాక్సిన్ అనే దీన్ని సెక్రీట్ చేయదంట. చేయకపోతే మెటబాలిజమే స్టార్ట్ అవ్వదు. అంటే ప్రొద్దున లేస్తే మనం కాఫీ, టీ, లేకపోతే ఏదైనా పానీయం కావాలి, వేడి నీళ్ళు తాగాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ ఇచ్చ అది తీసుకుంటే మనకి ఒక మెటబాలిజం అంటే యాక్టివ్ అవుతాయి సెల్స్ అన్ని. రాత్రంతా ఉపవాసం ఉన్నాం కదా, నిన్న సాయంకాలం తిన్నాం, సో మనకి ఏదో కావాలి, యాక్టివ్ అవుతాయి అన్నమాట, స్టార్ట్ అయిపోతుంది మెటబాలిజం. ఓకే, సంథింగ్ వచ్చేసింది మన బాడీలోకి, నేను దీన్ని జీర్ణం చేయాలి, ఈ శక్తిని వీళ్ళకి ఇవ్వాలి, గుండెకాయకి ఇవ్వాలి, కిడ్నీకి ఇవ్వాలి, లివర్కి ఇవ్వాలి, ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. దాన్నే నిత్యమైన మెటబాలిజం అని అంటారనమాట. సో అది స్టార్ట్ అవుతుంది. అలా మనకి ఆనందం అంటే ఇవన్నీ చేసుకోవడం వల్ల ఆనందం ఎక్కడొస్తుంది? సో ఇలా మనకి ఈ మధ్య కాలంలో ఏమైంది, స్ట్రెస్ అని వింటున్నారా మీరు ఎక్కడైనా? స్ట్రెస్ రోగాలు చెప్తున్నాను నేను. సో ఈ విన్నారా ఎక్కడైనా? నాకు కూడా అర్థం విన్నాం మాతాజీ, స్ట్రెస్ అని, అన్నిటికీ స్ట్రెస్సే కారణం అంటారు. అవుతున్నారు, స్ట్రెస్సే కారణం. అది ఏంటి అని నాకు బాగా ఒక మంచి గురువు గారైన డాక్టర్ గారు ఉన్నారు, ఆమెను అడిగాను అనమాట. అదేం లేదమ్మా, స్ట్రెస్ అంటే ఒకదాని గురించి వాళ్ళు ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవుతారు, అది ఒక జబ్బు అయిపోయిందంట ఈ మధ్య. లైక్ బీపీ, షుగరు అండ్ థైరాయిడ్, ఇంకేదో ఏదో ఏదో ఉంటాయి కదా, అది కూడా ఒక రోగం అయిపోయింది అని చెప్పారు. నేను షాక్ అయ్యాను అసలు. ఏంటి, స్ట్రెస్ కూడా ఒక జబ్బా? దానికి కూడా ఒక టాబ్లెట్ ఉంటుందంట. ఏం చేస్తారు? నిద్రపోతారు, నిద్రపోయి ఆలోచనలోంచి దూరం అవుతూ ఉంటారు అన్నమాట. ఇంకా లాస్ట్కి వాళ్ళు పూర్తి నిద్రపోతారు అన్నమాట. ఎందుకు? వాటి నుండి తప్పించుకొని భగవంతుడి సైడ్ రావచ్చు కదా, అది నచ్చదు వాళ్ళకి. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, మనకి 24 గంటలు ఈ గంట స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుందా మనకి? ఇక్కడ అందరం చేరి మనం ఇది చర్చించుకున్నప్పుడు ఉన్న సమస్యలు కొంచెం దూరం అవుతాం మాతాజీ.
అది వేరే విషయం. సమస్యలు అనేది ఉంటాయి అని భగవంతుడే చెప్పాడు. కానీ స్ట్రెస్ ఫీలింగ్ ఏమైనా ఉందా? ఎప్పుడైనా రిలాక్స్ లేదు మాతాజీ, ఎప్పుడైతే మనసు లేదు శాంతిగా మాతాజీ. హాయిగా మాతాజీ, ఉంటుంది. కంపల్సరిగా తర్వాత మాతాజీ 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 సమస్య అనేది ప్రతి దాంట్లో ఉంటది, కానీ మనం దీంట్లోకి వచ్చిన తర్వాత సమస్యను ఎట్లా నిలదొక్కుకోవాలనేది క్లారిటీ వచ్చింది మాతాజీ. అది ఓకే. ఈ స్ట్రెస్ అనేది 1 గంట మనకు ఉండదు కదా, అది నేను ఉండదు. ఉండదు మాతాజీ, స్ట్రెస్ ఉండదు. అవును మాతాజీ. వేరే అన్ని పనుల్లో స్ట్రెస్ ఉంటుంది కానీ దీంట్లో ఉండదు, ఇక్కడ హాయిగా ఉంటుంది. ఇక్కడ మనం తృప్తి తెలుగులో కలుగుతుంది మాతాజీ. ఇంకా ప్రశాంతంగా ఉంటుంది మాతాజీ. తెలుగులో చెప్పాలంటే స్ట్రెస్ అంటే ఒత్తిడి. దేని గురించి ఒత్తిడి? మీకు 60 ఏళ్ల తర్వాత మొత్తం అప్పజెప్పారనుకోండి, వేదాల ప్రకారం మనం వెళ్ళాము, పిల్లలకి అప్పజెప్పేశారు, వాళ్ళు ఇంత ముద్ద పెడితే తిందాము అంతే, మన ఇల్లు వాకిలి అన్ని వాళ్ళకి అప్పజెప్పేస్తాం. కానీ జీవము ఉన్నంత కాలం మనం ఈ శరీర పోషణ తప్పదు మనకి. ఓకే, మనకి ఇష్టమైంది వాళ్ళు పెడతారో పెట్టారో అది వేరే విషయం. ఇది వదులుకోండి అని అంటున్నాడు ఋషభదేవుడు. అర్థమవుతుందా? ఇదంతే వదిలేయండి, మీరు ఒక తపస్సు చేసుకోండి. మనకిచ్చింది ఏంటి? నా మంత్రం, ఒక మంత్రం ఇచ్చారు, మహామంత్రం, నారాయణ మంత్రం. మీకు ఏది ఇష్టమైతే ఆ మంత్రం తీసుకోండి, నారాయణకి సంబంధించి. ఓం నమో వాసుదేవాయ నమః, ఓం నమో, ఇంకా మనకి మహామంత్రం ఉంది కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాలుగుకి ఈ పని చెప్పేసేయండి, బిజీగా ఉంటది. నిచ్చెనెక్కేది దిగేది స్టోరీ గుర్తుందా మీకు? ఒక బ్రహ్మరాక్షసుడు ఉంది మాతాజీ. ఖాళీగా ఉండలేడు అన్నమాట. మన మనస్సు కూడా అంతే, ఖాళీగా ఉంటే వివిధమైన అన్నీ వస్తాయి. సో ఆ ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే మహామంత్రం చదువుకోండి. ఇక్కడ ఋషభదేవుడు అదే చెప్పాడు, తపస్సే ప్రతి జీవికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కడు కూడా, ఈ సైంటిస్టులు స్ట్రెస్కి మందులు ఇస్తున్నారు, షుగర్కి మందులు ఇస్తున్నారు, దీనికి ఇలా అన్ని మందులమయం అన్నమాట. ఒక ఫార్మసీ అయిపోయింది మన బాడీ. అంతేకాని భాగవతం చదివితే ఇవన్నీ పోతాయేమో, కళ్ళు బాగా అవుతాయేమో, నేను చదవడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు నాకు కళ్ళు ఇస్తాడేమో, ఇలాంటి ఆలోచనలే లేవు మనుషులకి అన్నమాట. ఎందుకు లేదు? ఇప్పుడు మనం ఎంత 700 రిజిస్ట్రేషన్, 700 అబౌవ్ మన క్లాస్కి వచ్చారు, 100 దాకా, 70 దాకా వచ్చారు. ఇప్పుడు 53కి దిగిపోయింది. అంటే వాళ్ళకి బోర్ కొట్టిందా, సమయం లేదా, అది మనకు తెలియదు ఏమైంది అనేది. సో ఇది ఇంత ఇంట్రెస్టింగ్గా మనకు అనిపిస్తుందంటే మనం ఏనాడో ఎంతో అదృష్టం చేసుకున్నాం అనమాట. ఈ 53 మనుషులము మనం చాలా అదృష్టం చేసుకున్నాం, భగవంతుడికి దగ్గర అవుతున్నాం, మనకి స్ట్రెస్ అనేది ఉండదు, ఉన్న రోగాలు వెళ్ళిపోతాయి, ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోతాయి అన్నమాట దీనివల్ల మనకి. సో ఈ వెతుకుతున్నారు నిత్యమైంది, అదేంటి ఆనందం కోసం వెతుకుతున్నారు. కానీ అనంతమైది నాకు ఆనందము ఎచ్చట లభించునో ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఎటువంటి సైంటిస్ట్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా విచారంగా ఉంది డాక్టర్, ప్లీజ్ నాకు ఆనందంగా ఉండడానికి, నేను ఎప్పుడు నవ్వుకోవడానికి ఏమైనా టాబ్లెట్లు ఇవ్వండి అంటే ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తారు చెప్పండి? ఒక డాక్టర్ గారు ఏం చెప్పగలుగుతారు? ఫస్ట్ అంతకంటే ఇంకేమి చేయలేరు. అంటే ఇప్పుడు ఈ భాగవతం ఇప్పుడుది కాదు, సత్యయుగంలో రాసిన భాగవతంలోనే వాళ్ళు చెప్పేశారు, దొరకదు, ఎక్కడ దొరకదు అని చెప్తున్నారు. కనుకనే మూర్ఖులైన వారు నిత్యానందానికి బదులుగా భౌతికేంద్రియ సుఖాన్ని వాంఛించుచున్నారు. కానీ తాత్కాలికమైన అట్టి భావన ఇంద్రియ సుఖం సునక సూరకము. సునక అంటే కుక్క, సూకరము అంటే పంది కూడా లభించినట్టుదనేది విషయము ఆ మూర్ఖులు ఎరగలేకున్నారు. సో ఇప్పుడు ఆహార నిత్యం అవుతున్న భయం, ఇవి 4 కామన్ ఎవరికి? అన్ని జీవులకి, మనకు కూడా. కానీ మనని మనిషిలాగా పుట్టించి మంచి మేధస్సు ఇచ్చాడు, అర్థం చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఒక కుక్క ఉందండి, పరిగెడుతూ ఉండి అక్కడ రోడ్డు మీద పెద్ద పెండ కుప్పను ఏదో ఒకటి ఉంది అసహ్యకరమైనది, అది తొక్కుకుంటూ వెళ్ళిపోతుందా, దాటుకుంటూ వెళ్తుందా?
తొక్కుకుంటూ తొక్కుకుంటూ వెళ్తుంది వెళ్తున్నాం. తెలియదు ఇది అసహ్యమైనది, దీని మీద మనం కాలు పెట్టకూడదు అని ఏమి ఉండదు. అది మంచిగా దాని మీద నుంచి మనమైతే కొంచెం జాగ్రత్తగా, అది కాకుండా పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళు అందరు చెప్తూ మన రథయాత్ర అప్పుడు చెప్తూ ఉన్నారు కదా, హ్యాబిట్స్ రథయాత్ర అప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ముందు అక్కడంతా కొంచెం నీట్గా లేదు. పోలీస్ వాళ్ళు చెప్తున్నారు అక్కడ చూడండి అమ్మా అడిగేయకండి, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి. సో అలా అంటే మనకు ఆ సంస్కారాన్ని భగవంతుడు ఇచ్చాడు, ఆ తెలివిని భగవంతుడు ఇచ్చాడు అనమాట మనకి. కానీ మనం ఎందుకు ఈ ఇంద్రియాల సుఖాలకి ఈ జీవుల్లాగా ఈ నాలుగే మనం ఎందుకు చూస్తూ ఉన్నాము? ఇది తప్ప వేరేది లేదా? వీళ్ళందరూ మూర్ఖులు అని చెప్తున్నారు. సో శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఎప్పుడో చెప్పారు ఇదంతా కూడా. ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీ వస్తుంది అని వాళ్ళు ఎలా ఊహించారు అంటే భగవంతుడి యొక్క అంశాలంటే వాళ్ళు కదా, మనం కాదు. సో మూర్ఖులైన వారు నిత్యానందం బదులుగా భౌతికేంద్ర సుఖాన్ని వార్చించుచున్నారు. కానీ తాత్కాలికమైన అట్టి ఆ భావన ఇంద్రియ సుఖం సుకరాలు కూడా లభించిన నిన్నటి విషయం ఆ మూర్ఖులు ఎరగలేకున్నారు. జగత్తులో పశువులు, పక్షులు, జంతువులు వంటి ప్రతి జీవి కూడా అట్టి తుచ్చ సౌఖ్యం లభించుననే ఉన్నది. మానవ జన్మతో సహా ప్రతి జీవజాతి అందును అట్టి సుఖం పుష్కలంగా లభించుచున్నది. కానీ మానవ జన్మ అట్టి తుచ్చమైన సుఖం కొరకు ఉపదేశించబడలేదు. సో ఇక్కడ నొక్కి 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 చెప్తున్నారు. వేరే జీవులకి మనకి చాలా తేడా ఉంది. మానవ జన్మ అంటే ఇట్లా తుచ్చమైన సుఖము కొరకు ఉపదేశించబడలేదు. మరి కొందరు అడుగుతారండి, ఎందుకు మ్యారేజ్ చేసుకోవడం? మరి భార్యాభర్తల యొక్క ఇదే సంగమమే వద్దు అనుకుంటే, మైథున క్రియ వద్దు అనుకుంటే మరి మ్యారేజ్ ఎందుకు చేయడము? అంటే యూత్లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేయొచ్చు, చేసుకోమంటున్నారు. పుత్రుల్ని పుత్రికల్ని కూడా కనవచ్చు మనం. కానీ అది కూడా బ్రహ్మచర్యమే, ఒక భార్య ఒక భర్త మాత్రమే. కానీ మీరు భగవంతుణ్ణి మర్చిపోతే ఎలా? భగవంతుణ్ణి సెంటర్ చేసుకోవాలి మీరు. పిల్లలకి కూడా భక్తి నేర్పించాలి. సరే ఇప్పుడు వరకు జీవితం గడిచిపోయింది, మనకు తెలియలేదు. కానీ ఇప్పుడు ఇందులోకి వచ్చాం కదా. ఇప్పుడు పిల్లలు మొన్న 3 రథయాత్రలు అటెండ్ చేశానండి లక్కీగా. నేను ఒకటి మిస్ అయ్యాను, స్కూల్ వాళ్ళు కూడా చేశారంట, అది నేను మిస్ అయ్యాను. సో ఈ 3 రథయాత్రల్లో సగం కంటే ఎక్కువ పిల్లలు ఉన్నారు. చాలా ఆనందం వేసింది నాకు. ఆల్ ఏజ్ గ్రూప్స్ అన్నమాట. చిన్న పిల్లలు, వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంటుంది, వాళ్ళకి ఇంత తిండి పెట్టాలి అని కూడా ఉండదు ఆ సమయంలో. ఎంత డ్యాన్స్ చేస్తున్నారంటే అది కదా కావాల్సింది మనకి. ఎందుకు ఈ సినిమా పాటలకి ఎగరడము? అంటే అసలైన మానవ జన్మకి అది ఏంటి అనేది తెలుసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకున్నారు. ఆ పిల్లలు కూడా చక్కగా ఆనందంగా ఎంతో ఆనందిస్తున్నారు అన్నమాట. సో మానవ జన్మతో సహా ప్రతి జీవజాతి యందు అట్టి సుఖము పుష్కలంగా లభిస్తుంది. కానీ మానవ జన్మ అట్టి తుచ్చమైన సుఖం కొరకు ఉద్దేశింపబడలేదు. ఆధ్యాత్మిక అనుభవం ద్వారా నిత్యము అనంతమైన ఆనందాన్ని పొందుట కొరకే మానవ జన్మ ఉద్దేశించబడినది. సో ఇంత నిత్యమైన ఆనందం చూడండి. ఇంకా నా పాస్ట్ కొంచెం చెప్తాను నేను. పాస్ట్లో మేము యాన్యువల్ డేస్ అని చేస్తాం కదా స్కూల్స్లో, కాలేజెస్లో. సో యాన్యువల్ డే ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత కోర్స్ అప్పుడు భక్తి పెద్దగా తెలియదు, నా మట్టుకే తెలుసు. ఇలా ఈ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి కూడా ఇది ఇవ్వచ్చు అని తెలియదు. కానీ ఒక ఆనందం మాత్రం ఇవ్వాలి అని అనిపించేది అనమాట. ఎటువంటి ఆనందం అంటే ఎనర్జెటిక్ ఆనందం అనమాట. ఇంకా ఒక 1/2 అవర్ 1 అవర్ అన్ని రికార్డింగ్స్ పెట్టేసి ఈవెన్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఎవ్రీ వన్ యూస్ టు డాన్స్ అనమాట. అది ఎప్పటికీ ఇంకా మర్చిపోరు. నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఛార్జ్లో ఉంటుంది. అంత ఆనందం అనమాట. ఇంకా చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, టీచర్లు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మనం ఎలా నృత్యం చేస్తున్నామో, ఏది జగన్నాథ రథయాత్ర, ఇలా రోడ్డు మీదకు వెళ్ళి నృత్యం చేసేది ఇది ఒక్కటే మనకి. ఇప్పుడు జన్మాష్టమి చేసుకుంటాం కానీ గుడిలోనే చేసుకుంటాం. గుడి వరకే, ఆ ప్రాంగణం వరకే ఆర్తి టైంలో నృత్యం చేసుకోవడం. కానీ ఇక్కడ 3-4 గంటల సమయం వస్తుంది మనకి. అంత ఎనర్జీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సంవత్సరం అంతా కూడా కూడగొట్టుకుంది. లాస్ట్ ఇయర్ది గుర్తు చేసుకుంటూ ఈ ఇయర్ చేస్తామన్నమాట.
సో అలా ఈ నిత్యంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక అనుభవం ద్వారా నిత్యము అనంతమైంది. ఈ ఆనందం అనంతమైంది, ఎక్కువ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఇంకా ఎనర్జీ ఎక్కువ అవుతుంది. నేను గమనిస్తూ ఉన్నానండి, ఆ రథయాత్ర అప్పుడు అసలు ఏజ్ డిఫరెన్స్ లేదు. 3 ఏళ్ల అమ్మాయి అలాగే చేస్తుంది, 11 ఏళ్ల అమ్మాయి అలాగే చేస్తుంది, 16 ఏళ్ల అమ్మాయి అలాగే, 30 ఏళ్ల యువతి అలాగే చేస్తుంది, అండ్ వృద్ధురాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. అంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది? అదే ఇంట్లో కాసేపు నుంచుంటే అమ్మో కాళ్ళు ఆగుతున్నాయి, కాసేపు నడిస్తే కాళ్ళు ఆగుతున్నాయి అంతే. కానీ రథయాత్రలో అది ఎందుకు అంటే ఆధ్యాత్మికం అన్నమాట. అక్కడ భగవంతుడే ఇస్తాడు మనకి ఎనర్జీ. అండ్ కీర్తన చేసేవాళ్ళు 3 రోజులు గొంతెత్తి పాడాలంటే ఎంత కష్టం అసలు. ఏవో టాబ్లెట్లు ఉన్నాయి వాళ్ళకి అక్కడ గరగర రాకుండా అంట. స్వప్నమాతాజీ అండ్ రిషికేష్ ప్రభు ఏవో అవి వేసుకున్నారు, మళ్ళీ పాడుతూనే ఉన్నారు 3 రోజులు వరుసగా. 4వ రోజు కూడా స్కూల్కి కూడా వెళ్ళారండి. స్కూల్ పిల్లలు రథయాత్ర తీశారు ఉప్పుగూడలో, చాలా బాగుంది. కొన్ని ఫొటోస్ చూశానమాట నేను. సో అలా ఇది ఆధ్యాత్మికము, అనంతమైంది, నిత్యము, ఆనందము అని చెప్తున్నారన్నమాట. దీని కొరకే మానవ జన్మ ఉంది అని వృషభదేవుడు చెప్తున్నాడు మనకి. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, భగవద్గీత చదివితే కదా. ఇక్కడ వృషభదేవుడు కూడా అదే చేసి 100 మంది పుత్రులు, ఇంతమంది భక్తులు అయితే వాళ్ళ పిల్లలు అందరూ కూడా మంచి భక్తులు అవ్వచ్చు. సో అటువంటి ఆధ్యాత్మిక అనుభవం స్వచ్ఛందంగా తపో మార్గం చనుట ద్వారా మరియు భౌతిక సుఖం నుండి విరమించుట ద్వారా, అనగా తపస్సు ద్వారానే లభిస్తుంది. మొన్న మనకి ఆదివారం కాబట్టి ఇంకా విచ్చలవిడిగా అన్ని సెలవులు కాబట్టి చక్కగా వచ్చారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం ఉంటామో భౌతిక సుఖాన్ని వద్దనిపిస్తుంది అన్నమాట. మనకి పెద్దగా అవసరం లేదు అని అనిపిస్తుంది. సో ఆ తపస్సు ద్వారానే అది లభిస్తుంది. ఇప్పుడు మనము అడవుల్లోకి పోయి అరణ్యాలకు పోయి తపస్సులు చేయలేము. మనకిచ్చింది మహామంత్ర జపమాల, కూర్చోండి జపం చేయండి. సరే కూర్చుని జపం చేయలేరు, మాకు పనులు ఉన్నాయి, పని చేస్తూ కూడా నోట్లో జపమాలనే ఉండాలి. మనకి ఎప్పుడు మహామంత్రమే ఉండాలి, కృష్ణుడే ఉండాలి. జై జగన్నాథ్ జై జగన్నాథ్ ఎంత గట్టిగా అరిచి చెప్పారు. సో అదంతా కూడా మనకి మనసులో నోట్లో ఎప్పుడు అదే ఉన్నట్లయితే తప్పకుండా మనము భగవద్కి అటువంటి సుఖాన్ని మనము అనుభవించగలుగుతాం అన్నమాట. ఇంద్రియ భోగం నుండి దూరులైన వారే ధీరులనబడరు. అట్టి ధీరులైన వారే సన్యాసాశ్రమం స్వీకరించి క్రమంగా సర్వులచే పూజనీయులై పరమహంస స్థితిని చేరగలరు. సో ఇక్కడ లాస్ట్ భక్తి స్థితి పరమహంస అని అనుకున్నాం కదా. సో అలా భౌతిక స్థితి వద్దు, ఇంద్రియ భోగాలు నాకు వద్దు అనుకొని సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళే పరమహంస స్థితికి చేరగలరు అంటున్నారు. సో మహారాజైన వృషభదేవుడు ఈ సిద్ధాంతంనే ప్రచారం చేసి అంత్యకాలం నా దేహావసరములన్నిటి నుండి సంపూర్ణంగా దూరుడయ్యను. అటువంటి అరుదైన స్థితి మూర్ఖజనులెన్నడూ అనుకరింపరాదు. అట్టి పరమోత్తమ స్థితి సర్వులచే పూజనీయమైనది. సో ఎంత చెప్పినా కానీ మూర్ఖజనులు తొందరగా అర్థం చేసుకోలేరు అని ఇక్కడ చెప్తున్నా. అరుదైన స్థితి, నేను ఒక పరమహంసని అని కొందరు చెప్పుకుంటారు. క్లాసులు తీసుకోవడము, పెద్ద పాండాలు వేసి క్లాసులు చెప్పడము, మేము దేవుళ్ళము అని చెప్పేసి, నేనే కృష్ణుని అని అలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళు అనుకరించరాదు అని చెప్తున్నాడు. నేనే వృషభదేవుణ్ణి అలా అని మనం చెప్పుకోకూడదు. మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి మనము ప్రయత్నం చేస్తూ పరమహంస స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ వాళ్ళలాగా మనము అనుసరించవచ్చు వాళ్ళని, కానీ అనుకరించరాదు. అప్పుడు అనుకరిస్తే మీరు మూర్ఖులు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. అట్టి పరమోత్తమ స్థితి సర్వులచే పూజనీయమైనది. ఇప్పుడు శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల ప్రభుపాదుల వారు పరమహంసలే, లేకపోతే ఆయన 70 ఏళ్ల వయసులో పాశ్చాత్య దేశానికి వెళ్ళి ఈ సంస్థని స్థాపించి ఇంటర్నేషనల్ చేయడం ఎంత కష్టం. మనం ఒక్క గుడి కట్టడానికి ఎంత కష్టపడుతున్నాము. ఆ గుడిలో జనాలు వస్తారా లేదా, ఒక్క క్లాస్కి 100 మందిని రప్పించలేకపోతున్నాం మనం.
అంటే మనం పరిస్థితి ఎక్కడుంది అనేది మనం ఆలోచించుకోవాలి. కానీ ఆయన మాటలు విని ఆయనను అనుసరించి ఆయన పుస్తకాలు పంచమన్నాడు, పుస్తకాలు ప్రింటులు చేయమన్నారు. ఆ తర్వాత మీరు నేర్చుకున్నది అందరికీ ప్రచారం చేయండి అని చెప్తూ ఉండే. సో ఆ ప్రసాదం చేసి పంచమన్నారు, ఆరతి చేయమన్నారు. ఇవన్నీ కూడా గురువులు చెప్పిన మాటలు మనం తూచా తప్పకుండా చేసినట్లయితే వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ మార్గంలో నడవడానికి మనము ప్రయత్నం చేయవచ్చు అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల प्रपाद की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. हरे కృష్ణ. సో మనం ఈరోజు వృషభదేవుడి గురించి తెలుసుకున్నాము, యజ్ఞుడి గురించి, 2 అవతారాలు, 7, 8 అవతారాల గురించి మనం తెలుసుకున్నాము. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్? రమాదేవి చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ కృష్ణుడిని మధ్యలో పెట్టాలి అని అన్నారు కదా మాతాజీ, అది కొంచెం నాకు అర్థం కాలేదు మాతాజీ, ఏమైనా ఎగ్జాంపుల్ గా చెప్పగలరా? ఎస్, కృష్ణ సెంటర్డ్ అని అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత గర్భధాన సంస్కారం అని అంటారమ్మా ప్రెసెంట్ వాళ్ళకి. ఇప్పుడు మనదైతే గడిచిపోయినాయి అవన్నీ, మనకు అప్పుడు తెలియలేదు. సో గర్భధాన సంస్కారం అంటే భగవంతుని ఎలా ధ్యానించాలి, ఎలా పూజ చేయాలి, గర్భంలో ఉన్నప్పుడు ఏ పుస్తకాలు చదవాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఆ తర్వాతే వీళ్ళిద్దరు మైండ్ పూర్తిగా భక్తిలో లీనమైనప్పుడు అప్పుడు గర్భం వచ్చేటట్టు మనం చూసుకోవాలి అని చెప్పటం అన్నమాట. అలా అని చెప్పి గర్భ నిరోధక మాత్రలు వేసుకోవడం అలాంటివి కాదు, న్యాచురల్గానే దే షుడ్ బి అవే. అది భార్యాభర్తలు చేయవలసిందనమాట. పిల్లలు పుట్టారు, సరే మనం ఏదో మంగళారతి చేసాము, పూజ చేసుకున్నాము, భర్తను పిలవలేదు, పిల్లలకి నేర్పించలేదు, అది ఎట్లా అవుతుంది? కృష్ణ సెంటర్డ్ అవ్వదు. సో మనం కృష్ణ సెంటర్డ్ అంటే కృష్ణుడికి పూజ మనం చేసేటప్పుడు పిల్లలకి కూడా మనం నేర్పించాలన్నమాట. వాళ్ళకు కూడా తెలియాలి కృష్ణ ప్రసాదమే మనం తినాలి అని చెప్పేసి. ఒక జాబ్ చేస్తున్నాం, ఇది కుటుంబ వ్యవస్థ, ఓకే. సో మళ్ళీ ఇంకో పిల్లలు వచ్చారు, వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్ ఇప్పుడు మనం ఆరతి చేస్తున్నప్పుడు ఒకసారి నా సంఘటనే చెప్తాను నేను. మనము ఈ ఆరతి చేస్తాం కదా, దామోదర ఆరతి చేస్తాం కదా, దామోదర మంత్లో కార్తీక మాసంలో, ఓకే. సో అప్పుడు చేశాను. అయితే మా మనవరాలు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చారనమాట. వస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చి ఆరతి చేపించు, మా నానమ్మ వీళ్ళు ఆరతి నవ్వు, ఇప్పుడు మనం అందరం ఆరతి చేయాలి అని చెప్తుంది. ఎవరేం చెప్పలేదు ఆమెకి. 3 or 4 years పిల్లలు అంతా షార్ప్గా ఉంటారు. మనం ఏ 6 years లోపల ఎంత నేర్పిస్తే పిల్లలు అంతా మంచిగా ఎదుగుతారనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ కంట్రీకి యూకే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్కూల్ అది ఎక్కువ ఉంటుంది అనుకోండి, కానీ కొంతలో కొంత తనకి మనసులో అయితే కృష్ణుడు, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కృష్ణ సెంటర్డ్ అంటే ఇది ఒక ఉదాహరణ. అంటే ఇదే చెప్తున్నాను, ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మాయికి పడిపోతారు కదా పిల్లలు, ఏదైనా దెబ్బ తగులుతుంది, నొప్పి అది. సో అక్కడ డాక్టర్స్ కూడా అంత ఈజీగా మనలాగా కట్టులు కట్టడం, ఎక్కువ మందులు వేయడం అవి చెయ్యరు అనమాట. నా పూజా రూమ్ పైన స్టేర్లో. సో నవ్ ఐ విల్ గో టు కృష్ణ అండ్ ఐ విల్ టెల్ వాట్ కృష్ణ, హౌ మెనీ డేస్ ఐ షుడ్ హ్యావ్ దిస్ పెయిన్, కైండ్లీ రిమూవ్ మై పెయిన్ అని అడుగుతాను అని చెప్పిందంట. వాళ్ళ అమ్మాయి షాక్ అయింది. సో అంటే లోపల కృష్ణుడిని నింపుకోవడం అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ కృష్ణనే, ఇంకా వేరేది ఏమీ లేదు అనేది నమ్మకం అనేది మనకు ఉండాలి. వీఆర్ ఎర్నింగ్ 11% ఆఫ్ ద ఎర్నింగ్స్ భగవంతుడికి ఇవ్వమన్నారు. ఎందుకు? గుళ్ళు కట్టడానికి, గోపురాలు కట్టడానికి, అక్కడ భోజనాలు పెట్టడానికి, అన్నదానం చేయడానికి, వీటికంతా. అయితే ప్రభు అన్నారు 11% మీకు ఎక్కువ అనిపిస్తే 3 గుళ్ళల్లో 11 ఇవ్వకుండా ఆ 11ని డివైడ్ చేసి మీరు కూడా ఇవ్వచ్చు అని కూడా చెప్పారు. అది కృష్ణ సెంటర్. అంటే ప్రతి ఉద్యోగంలో కూడా, ప్రతి వ్యాపారంలో కూడా ఎక్కడో ఒక దగ్గర చీటింగ్ వ్యవస్థ అనేది జరుగుతూనే ఉంటుంది.
అది ఒకరినొకరు మోసం చేసుకోవడము, లాభాలు గడిగించి ఇట్లా. సో అవన్నీ కూడా మనం ప్రసాదం భోగా చేసి ఎందుకు పెడతాం భగవంతుడి దగ్గర ప్రసాదం అవ్వడానికి అంటే, మనం తెలియకుండానే క్రిమి కీటకాలు నశించే పాపం మనకి తగలకుండా భగవంతుడికి భోగా అర్పిస్తున్నాం. అదే విధంగా మనకు వచ్చే ధనాన్ని కూడా కొంతవరకు భగవంతుడికి అర్పించడము మనం నేర్చుకుని పిల్లలకి కూడా నేర్పిస్తే కుటుంబం అంతా కూడా కృష్ణ సెంటర్డ్ అవుతుంది. సేమ్ థింగ్ యూ కెన్ డూ ఇన్ ఆఫీస్. సో ఇక్కడ కృష్ణ జన్మాష్టమి జరుగుతుంది వచ్చే నెల. మనం అందరము 10 రూపాయలు, తక్కువ అయితే 10 రూపాయలు, ఎక్కువ అయితే 100, ఎక్కువ అయితే ఇంకా 1000 అలా కలెక్ట్ చేసి మనం అందరం ఇద్దామా? ఇలాంటి మోటివేషన్ అనేది ఉండాలన్నమాట. అది కృష్ణ సెంటర్డ్ మాతాజీ. అన్నిటికీ కూడా కృష్ణని తలుచుకోవడమే. ప్రతిదీ కూడా కృష్ణ. ఇప్పుడు ఈ క్లాస్ చెప్తున్నానంటే కృష్ణ గురు ద్వారానే వస్తుంది, కానీ నా ఓన్ ఏమీ లేదు ఇందులో. వాళ్ళ యొక్క కృప ద్వారానే నేను కొంత మాట్లాడగలుగుతున్నాను, మీరు కొంత వినగలుగుతున్నాను. దాంట్లో ఏదైనా ప్రయోజనం ఉంది అని అంటే అంతా వాళ్ళదే, కానీ కొన్ని తప్పులు కూడా దొరుకుతూ ఉంటాయి అక్కడక్కడ, మర్చిపోవడం ఇట్లా, అవన్నీ మనవి అని మనం అనుకోవాలన్నమాట. ఇంకోసారి అలా చేయకుండా కరెక్షన్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవడమే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. మనీషా మాతాజీ మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ మాతాజీ. అంటే ఇక్కడ మనం 8వ అవతారం వృషభదేవుడు అని చెప్పుకున్నాం కదా, అయితే వృషభదేవుడు సపరేట్, ఈ వృషభదేవుడు సపరేట్ కదా అని, అంటే పేర్లు అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. వృషభదేవుడు ఇంకా వృషభానుసుతి అని మనం చెప్పుకుంటాం కదా మాతాజీ, అది సపరేట్ ఇది సపరేట్ కదా, అంటే నేమ్స్ అనేవి ఒకటి కాదు కదా అని. ఒకటి కాదు. ఓకే మాతాజీ. వృషభానుడు అని పేరు ఎవరిది? వృషభానుడు రాధాదేవి వాళ్ళ తండ్రి అని చెప్పుకుంటాం కదా. సో ఆయన వేరు ఈయన వేరు, ఆయన అవతారం కాదు. ఓకే ఓకే మాత, అంటే నాకు పేరు కొంచెం కన్ఫ్యూజింగ్ గా అయ్యింది, నేను డౌట్ అనేది వచ్చింది. వృషభదేవుడు అనేది ఒక అవతారం అన్నమాట. ఆయన ఈ బద్రికాశ్రమం వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తూ పిల్లలకి కూడా తపస్సు యొక్క విలువని నేర్పించారనమాట. మనం పుట్టింది తపస్సు చేయడానికి అని చెప్తారు ఆయన. మనం ఆనందాలు అనుభవించడానికి మనం రాలేదు ఇక్కడ. మానవ జన్మ తీసుకొని మనము ఏంటి భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోవాలి. ఏ విధంగా? తపస్సు చేస్తూ భగవంతుడినే తలుచుకుంటూ మనం ఉండాలి. జీవనం ఇప్పుడు ఆయన 100 మంది పుత్రుల్ని కన్నారంటే వాళ్ళ పాలన పోషణ అంతా చేశారు కదమ్మా. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు అన్నీ చేశారు ఆయన. ఆ తర్వాత వాళ్ళకి సరైన పద్ధతి ఎలా, ఈ తపస్సే ముఖ్యమని నేర్పించిన తర్వాత ఆయన వనప్రస్థాకి వెళ్ళిపోయారు. అన్ని త్యజించేశారు మళ్ళీ. ఇప్పుడు ఎందుకని పిల్లల్ని అంతా కూడా మనం మార్జిన్ పెట్టేస్తున్నాం 1 లేక 2? ఎందుకని అంటే వాళ్ళు చక్కగా మనకున్న డబ్బుల్లో వాళ్ళు సుఖంగా ఉంటారు అని, చాలు అని అనుకుంటున్నారు. కానీ ఆయన అలా అనుకోలేదు. అప్పట్లో ఫుడ్ కొనాలి అనేది కూడా లేదు, చెట్లు విరివిగా ఉండేవి, అంతా ఫ్రీగానే ఉండేది వాళ్ళకి. సో ఆయన ఎక్కువ మంది వస్తే పిల్లలు ఎక్కువ ప్రచారం అవుతుంది, ఎక్కువ దేవుణ్ణి సేవించవచ్చు అని. ఇప్పుడు మన ఇంట్లోని మన ఫ్యామిలీ మెంబర్స్ 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, చక్కగా కథాకీర్తన చేసుకోవచ్చు కదా. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, 2 ముగ్గురు 4. సో 100 మంది చేరాలంటే కొంచెం ఫ్యామిలీస్ని, ఒక 20 ఫ్యామిలీస్ని పిలవాలి మనం కదా. ఎస్ మాతాజీ. అవును మాతాజీ. సో అంత ఆలోచన అప్పుడు సత్యయుగం వాళ్ళకి అలా ఉండేదన్నమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే ఏం అర్థమైంది? ఏదైనా మంచి విషయం అర్థమైందా మీకు? సో మనం ఎప్పుడు కూడా కృష్ణ మంత్రాన్ని మర్చిపోవద్దు. వంట చేసి ఫ్రీగా ఉన్నప్పుడు, ఒకరు మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండి మంత్రం చెప్పుకుంటున్నా అంటే వాళ్ళకు కోపం వస్తుంది. అట్లా కాదు, కానీ మనం ఫ్రీగా ఉన్నప్పుడు, వంట చేసుకునేటప్పుడు, ఇంకేదన్నా ఉంటాయి కదా కొన్ని పనులు చేసుకునేటప్పుడు భగవంతుడి నామం తలుచుకుంటూ ఉండడమే కృష్ణ సెంటర్డ్ అన్నమాట ఆల్వేస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ.
సో ఇంకేమీ ప్రశ్నలు లేకపోతే మనం రేపటి ప్రోగ్రామ్ రేపు ఇదే సమయానికి కలుసుకుందాము. ఎండింగ్ ప్రేయర్స్ చేస్తారా? నేను Yes, చెయ్యనా? మాతాజీ. చెయ్యండి. हरे कृष्ण। ऐसे भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रील प्रभुपाद की जय। श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री राधा मदन मोहन की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। श्री निताई गौर सुंदर भगवान की जय। हरे कृष्णा, all glories to assembled devotees। हरे कृष्णा, all glories to assembled devotees। हरे कृष्णा, all glories to assembled devotees। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। थैंक यू माताजी। హరే కృష్ణ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. ప్రణామం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. हरे మాత कृष्ण माताजी, धन्यवाद प्रणाम। మాతాజీ. హరే కృష్ణ. వీరన్న ప్రభు మీకు వీలుంటే కొద్దిసేపు అయ్యాక నాకు కాల్ చేయండి. ఏమో धन्यवाद प्रणाम। మీరు కాల్ చేయండి, ఎందుకంటే మనం హరే కృష్ణ. మళ్ళీ రికార్డింగ్ ఏంటమ్మా స్టాప్ చేస్తే?